ఎక్కువ మంది అభ్యర్థులు ఒకటి అనుకుంటారు మేడం, బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్. సో మీరు ఎలాంటి స్టడీ మెటీరియల్ ఎంపిక చేసుకున్నారు, ఎలాంటి బుక్స్ చేసుకున్నారు? మేజర్ సార్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత సార్ బుక్స్ అన్ని మనకి ఏవి అవైలబుల్ ఉన్నాయో చెప్తారు. సో అవన్నీ కూడా ఈజీలీ అండర్స్టాండబుల్ వేలో ఉంటాయి. అవి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ బిట్స్ కూడా అవన్నీ కూడా సార్ దగ్గర తీసుకున్నవే సార్. మేడం యాక్చువల్గా మీరు ఈఓ జాబ్ పెట్టారు, సో దానికి పై జాబ్ సిడిపిఓ. సో అది నెక్స్ట్ మీ గోల్ అదే మేడం? డెఫినెట్ గా సార్. యాక్చువల్లీ సిడిపిఓ కోసమే నేను చదివాను. దాంట్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. బట్ కొంచెంలో మిస్ అయింది. అండ్ ఇప్పుడు ఈఓ తర్వాత నేను మళ్ళీ ఆ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్ సిడిపిఓ జాబ్ కొట్టడానికి. మేడం మామూలుగా ఇళ్ళ కాడ ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాలకు వచ్చి కోచింగ్ తీసుకోవాలి సిడిపిఓ. సో ఇంటికాడ నుండి చదువుకోవాలి. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటారు? గృహిణులు కానీ ఇలాంటి వాళ్ళు అంటే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలి, ఇంటికాడనే కూర్చొని సిడిపిఓ జాబ్ కొట్టచ్చా? యా డెఫినెట్లీ సార్. నేను కూడా ఇంట్లో ఉండే నేను ఈ జాబ్ సాధించాను. ఎందుకంటే సార్ ఆఫ్లైన్ క్లాసెస్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో సార్ క్లాసెస్ తీసుకుంటారు. సో మనకి ఆఫ్లైన్లోనే చాలా బాగా అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటారు ఖచ్చితంగా ఆఫ్లైన్కి వెళ్ళాలి అనుకుంటారు, కానీ కాదు. ఆన్లైన్లో కూడా మనం ఆఫ్లైన్లో ఎలాగైతే క్లాసెస్ తీసుకుంటారో అంతే ఈజీగా మనకి అర్థమయ్యేలాగా సార్ 2 hours అలా క్లాస్ తీసుకుంటారు సార్. యాక్చువల్గా సార్ చెప్పిన 2 గంటలు మాత్రమే చదివేవాళ్ళ, లేదంటే సార్ చెప్పిన టైం అయిపోయిన తర్వాత రిమైన్ టైం చదివేవాళ్ళు? ఎలా అంటే ప్రిపరేషన్ రోజుకి ఎన్ని గంటలు చదివారు ఓవరాల్? సార్ యాక్చువల్లీ నేను సార్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా చదివేదాన్ని. అండ్ ఖచ్చితంగా జాబ్ సాధించాలి అని పట్టుదలతో ఉన్నాను కాబట్టి నేను ఒక స్కెడ్యూల్ వేసుకొని అండ్ నేనే కాదు సార్ కూడా మన టైమింగ్స్ని బట్టి ఒక స్కెడ్యూల్ వేసిస్తారు. ఏ టైమింగ్స్లో చదవాలి, ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అని చెప్పి సార్ మనకి ఇస్తారు. ఒక స్కెడ్యూల్ టైం టేబుల్ ఇస్తారు. సో దాని ప్రకారం నేను చదివాను సార్. ఇప్పుడు ఏ పోటీ పరీక్షలు పడుతున్నాయి మేడం, టెస్ట్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. సో కోచింగ్ ఎంత ఇంపార్టెంట్, టెస్ట్ రూల్స్ కూడా అదే. సో ఈ అకాడమీలో మేజర్స్ అకాడమీలో మీకు టెస్ట్ రూల్స్ అవైలబిలిటీ ఉండేదా? సార్ ప్రతి టాపిక్ అయిపోయిన వెంటనే సార్ మాకు వాట్సాప్లో కొన్ని క్వశ్చన్స్ పంపించేవాళ్ళు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి మేము డైలీ సాల్వ్ చేసే వాళ్ళము. అండ్ మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మళ్ళీ సార్కి అప్డేట్ చేస్తుండే వాళ్ళము. సో దట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. అండ్ ఇంకా ఎంత ఆ టాపిక్ని ఇంకెంత డెప్త్గా చదవాలి అని ఆ మార్క్స్ని బట్టి కూడా మాకు తెలిసేవి. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సార్ మాకు సార్ ఏవైతే క్వశ్చన్స్ పంపించారో దాంట్లో మోర్ దెన్ 80% క్వశ్చన్స్ వచ్చాయి సార్.